చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించే సత్య జీవ మార్గం, ఇది సత్య జీవ మార్గం, సత్య జీవ మార్గం, ఇది సత్య జీవ మార్గం. మార్గం సత్యం జీవం, మార్గం సత్యం జీవం. ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. సత్యజీవ మార్గం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీకు అందరికీ స్వాగతం. ప్రియులారా, ఈ కార్యక్రమంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకోబోయే ముందు చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు కొనసాగుదాం. మహాగణుడు పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా. ఇదిగో నాయన, సమస్త సృష్టిని నాయన మీ నోటి మాటతో చేసి, ఇదిగో మమ్మల్ని మాత్రం, మనుషులను మాత్రం మీ చేతితో చేసిన దేవుడు నాయన, మీ రూపంలో మీ పోలికలో చేశారు. మీ యొక్క ప్రేమ కొరకై, మీ యొక్క కృపంతటి కొరకై మీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ఇదిగో నాయన, మీరు మహోన్నతుడివైనను నాయన మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నట మాకెంతో ధన్యత నా ప్రభువా. మీరు జ్ఞాపకం చేసుకున్నట్టుకు మేము ఏ పాటి వారం. ఇదిగో నాయన నా ప్రభువా, మీ కృపను మీ చిత్తాన్ని ఎరిగి చక్కగా జీవించడానికి మాకు సహాయం దయచేయండి. ఈ సమయంలో మాతో మాట్లాడమని, మీ కృప మాకు తోడుగా ఉంచమని ప్రభువైన యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను నా తండ్రి, ఆమేన్. ప్రియులారా, నేటి వాక్య భాగంలో మనం ధ్యానం చేసుకోబోయే అంశం ఏంటంటే, మీ కుటుంబాలు ఆశీర్వదింపబడతాయి. మీ కుటుంబాలు ఆశీర్వదింపబడతాయి. ఎప్పుడు మన కుటుంబాలు ఆశీర్వదింపబడతాయి, మనం ఎలా ఉంటే మన కుటుంబాలు ఆశీర్వదింపబడతాయి అనేది మనం జాగ్రత్తగా నేర్చుకుంటే ఖచ్చితంగా మనం ఆశీర్వదింపబడే జాబితాలో ఉంటాం. ఎవరికి ఉండదు ఆశీర్వదింపబడాలని? చాలామందికి ఆశీర్వదింపబడాలని ఆశ ఉంటుంది. కాకపోతే ఆ ఆశీర్వదింపబడటానికి ఎంచుకునే మార్గాన్ని వారు తప్పుగా ఎంచుకుంటున్నారు. ఏ మార్గాన్ని ఎంచుకుంటే ఆశీర్వదింపబడతామో దేవుని యొక్క వాక్యం చాలా క్లియర్గా, స్పష్టంగా మనకు బోధిస్తుంది. మనము దేవుడు చెప్పిన రీతిగా, దేవుడు నడిపింపు, దేవుడి యొక్క గైడెన్స్ ప్రకారం మనం మన జీవితాన్ని బిల్డ్ చేసుకుంటే ఖచ్చితంగా మనం ఆశీర్వదింపబడతాం. ఇప్పుడు మీ జీవితాల్లో ఎన్నో సమస్యలు ఉండొచ్చు. చాలా రకాల ఇబ్బందికరమైన పరిస్థితులు గుండా మీరు వెళుతూ ఉండొచ్చు. ఒకటి గుర్తుంచుకోవాలి, మనం జీవితం అనేది పూల పాన్పు కాదు. లైఫ్ ఈజ్ నాట్ ఎ బెడ్ ఆఫ్ రోజెస్. సో జీవితం అనేది పూల పాన్పు కాదు, మనకి చక్కగా అల్లదు. కానీ జీవితాన్ని మంచిగా మార్చుకునే చక్కటి ఆలోచన విధానాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు. ఎంత సమస్యలు గుండా ప్రస్తుతం ఈ జీవితం వెళ్తున్నప్పటికీ కూడా, ఎలాంటి భయంకరమైన ఇబ్బందికరమైన పరిస్థితులు గుండా మీరు ఉంటున్నప్పటికీ కూడా, మీరు దేవుని మాటను నమ్మితే, దేవుని మాట మీద విశ్వాసం ఉంచి ఆ మాట ప్రకారంగా జీవించడం మొదలు పెడితే ఖచ్చితంగా మీ జీవితంలో మీరు ఆశీర్వదింపబడతారు, మీ కుటుంబాలు ఆశీర్వదింపబడతాయి. మన కుటుంబాలు ఆశీర్వదింపబడాలి కదండి, మన బిడ్డలు ఆశీర్వదింపబడాలి కదా. మన కుటుంబాల్లో దేవుడిచ్చే సంతోషం ఉండాలి, దేవుడిచ్చే సఫలత ఉండాలి, దేవుడిచ్చే సమృద్ధి ఉండాలి. సో ఇవి ఉండాలి అంటే దేవుడు ఆశిస్తున్నాడు. మనం సంతోషంగా ఉండటం ఆయనకి ఇష్టం. అయినా కూడా చాలామంది వారి జీవితాలని ఇబ్బందికరమైన పరిస్థితుల్లో పడేసుకుంటున్నారు. ఎస్, విధి ఏమి వారిని నెడతలా, విధి ఏమి వారి జీవితాలని అంతగా ఇచ్చేయట్లా. కానీ వారి సొంత ఆలోచన విధానాల ద్వారానే చాలామంది వారి జీవితాలని పాడు చేసుకుంటున్నారు. వారి జీవితాల్లో ఆశీర్వాదాన్ని వారు కోల్పోతున్నారు. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే కొన్ని సత్యాలని మనం నేర్చుకోవడానికి చాలా ఉపయోగపడతాయి. సో కీర్తనల గ్రంథం 1వ అధ్యాయంలో చాలా వివరంగా ఉంటుంది. మన కుటుంబాలు ఆశీర్వదింపబడాలంటే, మనం చేసే పని దేవుడు సఫలం చేయాలంటే, మనల్ని దేవుడు హెచ్చించాలంటే, మన జీవితాల్లో దేవుడు మేలు చేయాలంటే, మన జీవిత విధానం, మన ఆలోచన విధానం ఎలా ఉండాలి, మన బిహేవియర్ ఎలా ఉండాలనేది చాలా క్లియర్గా 1వ కీర్తనలో రాయబడి ఉంది. దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్చుకోవాలి. దేవుని స్వరం అది, దేవుని ఆలోచన విధానం అది తెలుసుకుని మనం ఆ రీతిగా మన జీవితాన్ని బిల్డ్ చేయడానికి ప్రయత్నం చేయాలి. అలా చేసినప్పుడు నిజమైన ఆశీర్వాదం, దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదాన్ని మనం రుచి చూడగలుగుతాం. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుదాం. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాస్కులు కూర్చుండు చోటున కూర్చుండగా, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల ఓరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయునదంతయు సఫలమగును. ఇక్కడ చాలా మంచి
విషయాన్ని మనం చూస్తున్నాం. అతడు చేయునిదంతయు సఫలమగును. అతడు చేసే ఏ పనైనా సఫలం అవుతుంది. కొన్ని మాటలు మనం వింటాం, అతడు ఏది పట్టుకున్నా మట్టేనండి అంటారు. అంటే ఏంటంటే ఏది చేస్తే అది ఫెయిల్ అయిపోతుంది అని అర్థం. సో కొంతమందిని అతడు ఏది పట్టుకుంటే అది బంగారం అయిపోతుంది ఏంటోనండి అంటారు. అది దాని వెనకాల దేవుని కార్యాలుంటే ఆ బంగారంతో పాటు శాంతి సమాధానాలు కూడా ఉంటాయి. ప్రియులారా, మనం పట్టుకున్నదల్లా దీవింపబడాలంటే, మనం చేస్తున్న ప్రతిదీ సఫలం అవ్వాలంటే, మనం ఆశీర్వదింపబడాలంటే ఖచ్చితంగా దేవుడు కొన్ని మాటలు ఇక్కడ చెప్పిన మాటల్ని జాగ్రత్తగా మనము విని వాటి ప్రకారం చేయాలి. అతడు చేయునిదంతయు సఫలమగును. ఇంకా అతడు ఎలా ఉంటాడు? అతడు నీటి కాలువల ఒడ్డున నాటబడినదై ఆకు వాడక, అంటే దాని ఆకు వాడిపోదు. అది ఎక్కడ నాటబడిందంటే నీటి కాలువల ఓరనే నాటబడింది. మొక్క ఎదగాలంటే నీరు కావాలి. కాలువగట్టుల మీద మొక్కలు చూస్తూ ఉంటాం, వాటి వేరుకి నీరు పుష్కలంగా అందుతుంది కాబట్టి అవి ఎప్పుడు పచ్చగా కలకల్లాడుతూ ఉంటాయి, వాటి ఆకులు వాడిపోవు. అలాగూ ఈ యొక్క వ్యక్తి ఎవరైతే ఈ మాటల ప్రకారం వారి జీవితాన్ని కట్టుకుంటారో ఆ వ్యక్తి ఎలా ఉంటాడంట? నీటి కాలువల ఓరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. ఏ కాలానికి తన కాలానికి ఇవ్వాల్సిన ఫలాన్ని అది ఇస్తుంది. ఆ నీటి కాలువల ఓరన నాటబడిన మొక్క ఏ కాలానికి అది ఫలమివ్వాలో ఆ కాలానికి ఖచ్చితమైన ఫలాలని అది ఇస్తూ వర్ధిల్లుతుంది, అది పచ్చగా కలకల్లాడుతుంది. అలాగే ఈ యొక్క వాక్యం ప్రకారంగా జీవితాన్ని కట్టుకున్నవారు, జీవితాన్ని సరిదిద్దుకున్నవారు, జీవితాన్ని భద్రపరుచుకున్నవారు, జీవితాన్ని ఇప్పటికీ మంచిగా నీవు దేవునికి అనుకూలంగా నీ జీవితాన్ని ముందుకు నువ్వు నడిపిస్తూ ఉంటే, వాక్యానుకూలంగా నువ్వు జీవిస్తూ ఉంటే, భయభక్తులు కలిగి జీవిస్తూ ఉంటే నీ జీవితాన్ని భద్రపరుచుకో. ఒకవేళ త్రోవ తప్పిన స్థితిలో ఉంటే జీవితాన్ని సరిదిద్దుకో. ఈ వాక్యం ప్రకారం జీవితాన్ని సరిదిద్దుకున్న వారికి, జీవితాన్ని భద్రపరుచుకున్న వారిని దేవుడు నీటి కాలువల ఓరన నాటబడిన మొక్క వలె, తన కాలమందు ఫలమిచ్చే మొక్క వలె, ఆకు వాడక పచ్చగా కలకలలాడే మొక్క వలె దేవుడు చేస్తాడు. అతడు చేయనిదంతయు సఫలం దేవుడు చేస్తాడు. దేవుడు సఫలం చేస్తాడు. అతను సఫలం చేసుకోవడం కాదు, దేవుడు అతడు చేసే ప్రతి పనిని సఫలం చేస్తాడు. యోసేపు చేసే పనులను దేవుడు సఫలం చేశాడు. యోసేపుని వర్ధిల్లింపచేశాడు. యోసేపు తన యజమాని పోతీఫర్కి చేస్తున్న పనుల్ని దీవించినప్పుడు పోతీఫరు చాలా సంతోషించాడు. కాబట్టి అతడు చేయనిదంతయు సఫలం అవుతుంది అని దేవుడు చెప్పిన మాట యథార్థమైంది, సత్యమైంది. మన జీవితాల్లో కూడా అది నెరవేరుతుంది. అయితే చాలామంది చేసే పొరపాటు ఏంటంటే వాక్యాన్ని వింటారు, వాక్యాన్ని చదువుతారు, కానీ వాక్యానుకూలంగా జీవించడానికి ఎక్కువ ఆసక్తిని కనపరచకపోవడమే అలాంటి ఆశీర్వాదాన్ని చూడలేకపోవడానికి కారణం. కాబట్టి వాక్యాన్ని విన్న మీరు, వాక్యాన్ని చదువుతున్న మీరు, వాక్యాన్ని అర్థం చేసుకుని వాక్యానుకూలంగా జీవితాన్ని కట్టుకోవడానికి, జీవితాన్ని నడిపించడానికి, జీవించడానికి బాగా ఆసక్తి కలిగి మౌల్డ్ చేసుకోవాలి. జీవితాన్ని ఆ రీతిగా మనము తయారు చేసుకోవాలి. అలా చేసుకోకుండా నీవు ఈ వాక్యం వినేదే, చదివేదే కానీ నేను పాటించలేను అని భ్రమపడి, లేకపోతే 1 రోజు 2 రోజులు తీర్మానం తీసుకుని 1-2 రోజులు వాక్యాన్ని పాటించి 3వ రోజు నుంచి 4వ రోజు నుంచి మర్చిపోయి వాక్యం గుర్తులెక్కకుండా పరిస్థితుల ప్రభావం వలన సమాజం ఎటు నడిపిస్తుంటే, పరిస్థితులు ఎటు నడిపిస్తుంటే అటు నడుస్తూ మాట మారిపోయి, పరిస్థితులకు అనుకూలంగా మారిపోయి, నీ ప్రవర్తన కూడా, నీ నిర్ణయాలు కూడా పరిస్థితులకు అనుకూలంగా మారిపోయి నిన్ను ఆకర్షించే ఆకర్షణలకు నువ్వు లోనైపోయి నువ్వు వెళ్ళిపోతూ ఉంటే దేవుని చిత్తం నుంచి నువ్వు తొలగిపోతున్నావు, దేవుని ఆశీర్వాదం నుంచి నువ్వు తొలగిపోతున్నావు. కాబట్టి నీవు మెలుకొనాల్సిన అవసరం, నువ్వు అలర్ట్గా ఉండాల్సిన అవసరం. నీవు ఆలోచనలు, నీ నిర్ణయాలు, నీ అడుగులు క్లియర్గా నీకు చాలా జాగ్రత్తగా నువ్వు వాటిని జాగ్రత్తగా చూసుకుంటూ వాటిని సెటరేట్ చేసుకుంటూ ఉంటే ఖచ్చితమైన ఆశీర్వాదం మీ కుటుంబాల మీరు చూస్తారు. సో ఏంటి ఇక్కడ రాయబడిన మాట? దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాస్యకులు కూర్చుండు చోటన కూర్చుండక. ఆశీర్వదింపబడాలంటే మనం చేసే పనిని దేవుడు సఫలం చేయాలంటే, మనం పచ్చగా ఉండాలంటే దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు. ఇక్కడ నడవడం, నిలవడం, కూర్చుండడం 3 కనిపిస్తున్నాయి. సో ఒక విషయంగా చూడాలంటే
పాపం అనే కోణంలో చూడాలంటే పాపాన్ని నడవడం ద్వారా ప్రారంభించి నిలవటం ద్వారా దానికి అలవాటు పడి కూర్చుండడం ద్వారా పాపంలో స్థిరపడిపోయేవారు చాలామంది ఉంటారు. పాపంలో పాతుకుపోయాడు అన్నట్లుగా పాపంతో బాగా పెనివేయబడిపోయి దాని కబంధ హస్తాల నుంచి బయటకు రాలేనంతగా పాపంలో కూరుకుపోయేవారు చాలామంది ఉంటారు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక. చాలామంది ఆలోచన చెప్తారు. దుష్టుల ఆలోచన అంటే ఇక్కడ 2 సెక్షన్గా మనం చూద్దాం. దుష్టుల ఆలోచన అంటే చెడ్డవారు చెప్పే ఆలోచన, దుష్టులు చెప్పే ఆలోచన ఒకటి. సో ఎవరైనా ఒక బ్యాడ్ పర్సన్, ఒక తప్పుడు మనిషి, అతడి పద్ధతులు బాగో, అతడు మంచోడు కాదు అని తెలిసినప్పుడు అతనిచ్చే సలహా నువ్వు పాటిస్తే ఎలా? ఆమె క్యారెక్టరే మంచిది కాదు, ఆమె చెప్పే ఆలోచన నువ్వు పాటిస్తే, అతడు చెప్పే ఆలోచన నువ్వు పాటిస్తే ఆ మనుషులు పాపులు, ఆ మనుషులు భయంకరమైన వ్యక్తులు. వారికి క్లారిటీ ఉండదు, జీవితం గురించిన క్లారిటీ కానీ, దేవుని గురించిన భయం కానీ, సమాజం పట్ల ఒక సద్భావం కానీ వారిలో ఉండదు. అలాంటి వారు మంచి సలహాలు చెప్పలేరు. వారు స్వార్థపూరితమైన సలహాలు చెప్పొచ్చు, తప్పుడు సలహాలు చెప్పొచ్చు. అలాంటి ఆలోచనలు, అలాంటి సలహాలు నువ్వు తీసుకుని నీ కుటుంబంలో నువ్వు వాటిని పాటించడం కానీ, నీ జీవితంలో నువ్వు పాటించడం కానీ చేస్తే, వాటి ప్రకారంగా నువ్వు నిర్ణయాలు తీసుకుంటే ఖచ్చితంగా లేనిపోని సమస్యలు, జీవితం తారుమారైపోవడం, జీవితం చిన్నాభిన్నం అయిపోవడం, జీవితం అపాస్పాలైపోవడం ఖచ్చితంగా జరుగుతుంది. దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు. వారు దుష్టులు, వారు పాపులు, వారి బుద్ధులు మంచివి కాదు కాబట్టి వాళ్ళు ఇచ్చే ఆలోచన కూడా మంచిది కాదు. అలాగే రెండో కోణంలో చూస్తే దుష్టుల ఆలోచనలు అంటే, దుష్టుల ఆలోచనలు కొంత జాబితా ఉంటుంది. ఎవరైనా దుష్టుల ఆలోచన చెప్పొచ్చు. ఒక భార్య తప్పుడు సలహాలు ఇవ్వచ్చు, దుష్టుల ఆలోచన చొప్పున ఆలోచన చెప్పొచ్చు. ఒక తల్లి దుష్టుల ఆలోచన చొప్పున ఆలోచన చెప్పొచ్చు. ఒక తండ్రి దుష్టుల ఆలోచన చొప్పున ఆలోచన చెప్పొచ్చు. ఒక ఫ్రెండ్ ఒక దుష్టుల ఆలోచన చొప్పున ఆలోచన చెప్పొచ్చు. అంటే వారు మంచోళ్ళే, వారి క్యారెక్టర్ మంచిదే, అమ్మ మంచిదే, నాన్న మంచోడే, భార్య మంచిదే, భర్త మంచోడే, అత్త మంచిదే, కోడలు మంచిదే. వారి క్యారెక్టర్ పాడైపోయింది కాదు, వారి స్వభావం చెడ్డ స్వభావం కాదు. కానీ వారు ఒక్కొక్కసారి చెప్పే ఆలోచన ఏ జాబితాలో ఉంటుందంటే దుష్టుల ఆలోచన జాబితాలో ఉంటుంది. దుష్టుల ఆలోచన జాబితాలో ఉంటుంది. దుష్టుల ఆలోచన ప్రకారం నువ్వు నడిస్తే నీ జీవితంలో లేనిపోని సమస్యలు వస్తాయి. నీ జీవితంలో ఆశీర్వాదం దూరం అయిపోతుంది. నీవు దేవునికి దూరం అయిపోతావు. నీ జీవితంలో వాక్యానికి విరుద్ధమైన విషయాల్ని నువ్వు చేసే ప్రమాదం ఉంటుంది. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, అలాంటి ఆలోచన ఇది దేవునికి ఆమోదయోగ్యమైంది కాదే అనే ఒక స్పృహ నీకు ఉంటే నీవు ఆ ఆలోచనను నీ జీవితంలో పాటించవు. నువ్వు నిర్ణయం తీసుకోవు దాని ఆలోచన ప్రకారం, దాన్ని ఇంప్లిమెంట్ చేయవు. చాలామందిని మనం చాలా క్లియర్గా కొన్ని ఉదాహరణలు గమనిస్తూ ఉంటే, కుటుంబం పరంగా ఒక భార్య కొన్ని సమస్యలని ఎదుర్కొంటున్నప్పుడు, ఒక మెట్టినింట్లో అత్త కుటుంబంతో, అత్తవారితో కానీ, తోడికోడలతో కానీ, లేకపోతే భర్తతో కానీ కొన్ని సమస్యలను ఎదుర్కొంటున్నప్పుడు అక్కడ సరైన సమాధానం లేని స్థితుల్లో ఆ బిడ్డ, ఆ భార్య ఎవరితో పంచుకోవచ్చు అంటే తల్లితో పంచుకోవచ్చు, స్నేహితుడితో పంచుకోవచ్చు, తండ్రితో పంచుకోవచ్చు. చాలాసార్లు తండ్రులు చాలా జాగ్రత్తగా ఉంటే అవకాశం ఉంటుంది. కానీ తల్లి ప్రేమ తొందరపాటు ప్రేమ, తల్లి ప్రేమ తొందరపాటు ప్రేమ. ఆ తొందరపాటు ప్రేమతో మరి ఆ కుమార్తెకు వారు ఎలాంటి సలహాలు ఇస్తారంటే, మా అత్త నన్ను బాగా ఇబ్బంది పెడుతుంది, ఇంటి చాకరీ అంతా నేనే చేస్తున్నానమ్మా, నాకు కాళ్ళు నొప్పులు వచ్చేస్తున్నాయి, మా ఆయన కూడా ఏం పట్టించుకోవట్లేదు, మా ఆయన కూడా నన్ను ఇబ్బంది పెడుతున్నాడు అని ఇదే రీతిగా అమ్మకు చెప్తే, అమ్మ హృదయం తట్టుకోలేక ఏం చేస్తుందంటే, వచ్చేయమ్మా, వచ్చి నేను చూసుకుంటా, ఎందుకు అలా చేయడం, ఎందుకు అలా అసలు వాళ్ళు అలాంటి మనుషులు ఏంటి, వాళ్ళు ఎంత కట్నం ఇచ్చాం ఏంటి అని ఒక ఆలోచన ఆ కుమార్తె మనసులో పెడతా ఉంటే, ఆ కుమార్తె ఏమనుకుంటుంది అంటే నిజమే అనుకుంటుంది. నిజమే కదా, నేనెందుకు ఇంత కట్నం తెచ్చాను, నేను ఎందుకు చేయాలి, నేను ఎందుకు కష్టపడాలి, మా అమ్మ వచ్చేయమంటే నాకు మా అమ్మ లేదా, మా నాన్న లేరా, మా అమ్మ నాన్న చూసుకుంటారు, మా ఆయన నాకు అవసరం లేదనో ఏదో ఒక తొందరపాటు నిర్ణయం తీసుకొని గాన తను ఉంటే, ఆ సమస్యకి ధైర్యం చెప్పుకోకుండా, లేకపోతే సమస్యకి పరిష్కారం చెప్పుకోకుండా, సమస్యని చక్కటి విధానంలో దాన్ని సాల్వ్ చేసుకోకోకుండా కుమార్తెతో మాట్లాడే మాట విధానం దైవికమైన మనసుతో లేకపోతే, దేవుని దైవిక జ్ఞానంతో లేకపోతే, ఈ తల్లి చెప్పే మాటలన్నిటిని నమ్మితే, ఈ తల్లి చెప్పే మాటల మీద గురి ఉంచితే ఏమవుతుందంటే తన ప్రవర్తనలో తేడా వస్తుంది. తన భర్తతో ప్రవర్తించే
తీరు మారిపోద్ది. అత్తతో మాట్లాడే తీరు, మామతో మాట్లాడే తీరు, ఆ యొక్క కుటుంబీకులతో మాట్లాడే తీరు మారుతుంది, చేసే ప్రవర్తన మారిపోతుంది. లేకపోతే గొడవ పడి పుట్టింటికి వెళ్ళిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. చాలామంది స్నేహితుల ఆలోచన గొడవలనే కాదు, వారు వేరొక విషయాలకి ఆకర్షితులై వారి మనసులో కలిగిన దుష్టుల ఆలోచన చొప్పున కూడా చాలామందికి వారి అంతరంగంలోనే దుష్టుల ఆలోచన పుడుతుంది. అలా దుష్టుల ఆలోచన వారి అంతరంగంలోనే పుట్టి ఏదో ఒక రకంగా వారు భర్త నుంచి భార్య దూరమైన, భార్య నుంచి భర్త దూరమైన, ఎవరైతే వారంతటా వారు దూరం అవుతారో వారి జీవితాలు ఖచ్చితంగా చిన్నాభిన్నమైపోతాయి. ఖచ్చితంగా వారి జీవితాల్లో నెమ్మది అనేది లేకుండా అయిపోతుంది. వారికి డబ్బున్నా, వారికి హోదా ఉన్నా, వారికి ఏమున్నా కూడా వారికి విలువ లేకోకుండా, వారికి శాంతి సమాధానాలు లేకోకుండా, వారికి క్షేమం లేకోకుండా, వారికి సెక్యూరిటీ లేకోకుండా పోతుంది. వారి జీవితాల్లో వారు సంతోషంగా వారి వృద్ధాప్యాన్ని గడిపినట్లుగా కానీ, వారు సంతోషంగా వారి జీవితాన్ని వెలబుచ్చినట్లుగా కానీ అసలు ఎక్కడ కూడా కనపడదు. కాబట్టి వైవాహిక వ్యవస్థలో కూడా బహు జాగ్రత్త కలిగి, విధేయత కలిగి, చక్కటి భయభక్తులు కలిగి జీవితాన్ని కట్టుకోవాలి తప్ప తొందరపాటు నిర్ణయాలకి పోకూడదు, ఆకర్షణలకి పోకూడదు. చాలామంది మరి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ పెట్టుకుని, వివాహేతర సంబంధాలు పెట్టుకుని వారు వేరొక స్త్రీకి ఆకర్షితుడై, వేరొక పురుషునికి ఆకర్షితులై వారి జీవితాలను తారుమారు చిన్నాభిన్నం చేసుకుంటూ చాలా ఇబ్బందికరంగా వారు ప్రవర్తిస్తూ ఉన్నారు. అలా ఇబ్బందికరమైన నిర్ణయాలు తీసుకుంటున్న వారి జీవితాల్లో వారు నష్టపోతున్నారు. ఎక్కడైనా చూడండి, సోషల్ మీడియాలో కానీ, లేకపోతే సినిమా యాక్టర్స్ని చూసినా, మన చుట్టుప్రక్కల ఉన్న కుటుంబాలను చూసినా, ఎవరినైనా చూడండి, వారి వైవాహిక జీవితాన్ని పాడు చేసుకొని దుష్టుల ఆలోచన ప్రకారం వారు ఒక్క అడుగు ఆ జీవితం నుంచి, ఆ వైవాహిక బంధం నుంచి అడుగు బయటకు వేసిన వారికి వారి జీవితాలు తారుమారైపోతున్నాయి. అంతేకాదు, వారు యవ్వనులుగా ఉన్నప్పుడు, వారు ఐశ్వర్యంతో ఉన్నప్పుడు కూడా వారికి ఏమాత్రం కూడా క్షేమం లేకుండా అయిపోతుంది, వారికి విలువ లేకుండా అయిపోతుంది. అంతేకాక వారి వృద్ధాప్యం చాలా ప్రశ్నార్థకంగా మారిపోతుంది. కాబట్టి ప్రియులారా, వైవాహిక జీవితాన్ని దేవుడు ఎంత చక్కటి ప్రణాళికతో ఏర్పాటు చేశాడో అది దేవుని చిత్తం అని ఎరిగి దానికి విలువ ఇవ్వండి, దానికి ఘనత ఇవ్వండి. మరి చక్కగా మంచి ఆలోచనతో బిల్డ్ చేయబడింది. ఒక తల్లిగా, ఒక తండ్రిగా మీరుంటే మీ బిడ్డలకి దుష్టుల ఆలోచనలు చెప్పమాకండి, దేవుని మార్గాల్ని వారికి బోధించండి, చక్కగా చూడండి. అంతేగాని దుష్టుల ఆలోచన చొప్పున ఏ ఆలోచన పడితే ఆ ఆలోచన సలహాలు చెప్పేస్తూ ఉంటారు. అది మంచిది కాదు. వ్యాపారాల్లో ఆలోచనలు చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, మీ వ్యాపారంలో ఎవరైనా ఆలోచన చెప్తున్నారనుకోండి, అలా కాదు ఇలా చేయి, ఇలా కాదు అలా చేయి అని చెప్తారు. మీరు ఉద్యోగం చేస్తున్నారనుకోండి, కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు, ఎందుకురా అలా కష్టపడుతున్నావు, ఎందుకు కష్టపడిపోతున్నావు, నువ్వు కష్టపడినా అదే జీతం వస్తుంది, కష్టపడకపోయినా అదే జీతం వస్తుంది, ఎందుకు నువ్వు కష్టపడుతున్నావు, ఎందుకు అంత ఒళ్ళు అలిసిపోయేటట్లు చేస్తున్నావు, ఎందుకు చేస్తున్నావు, అలా కష్టపడాల్సిన అవసరం లేదు, జాగ్రత్తగా తెలివిగా ఉండాలి, తెలివిగా స్మార్ట్గా ఉండాలి అని సలహాలు ఇచ్చేవాళ్ళు ఉంటారు. చూడండి, అలా తెలివిగా పని చేయకోకుండా పని దొంగల్లాగా కొంచెం చేయాల్సినంత చేసేసి ఊరుకునే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు దీవింపబడరు. వారి జీవితం ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉన్నట్లుగా ఉంటుంది. ఏదో ఒక రోజున వారు డిస్టర్బ్ అవుతూ ఉంటారు, ఏదో ఒక రోజున పడిపోతూనే ఉంటారు. వారి జీవితంలో సక్సెస్ లేకోకుండా మిగిలిపోతూ ఉంటారు. కష్టపడే వాళ్ళు ఉంటారు, కొంతమంది బాగా చక్కగా శ్రమించేవారు, యథార్థంగా కష్టపడే వాళ్ళు ఉంటారు. వారు చక్కగా పని చేసుకుంటూ వెళ్ళిపోతారు. వాళ్ళ యజమాని ఒకవేళ గుర్తించకపోయినా దేవుడు దీవిస్తాడు, వేరొక యజమాని గుర్తిస్తాడు, వేరొక యజమాని ఇంకా ఉన్నతంగా వారికి మంచి మంచి ఉద్యోగాలు ఇస్తారు. ఎవరో ఒకళ్ళు గుర్తించేవాళ్ళు, ఎవరో ఒకళ్ళు గ్రహించేవాళ్ళు, గమనించేవాళ్ళు ఉంటారు. నువ్వు చేయాల్సిందల్లా నీ పని నువ్వు చేసుకుంటూ ముందుకు వెళుతమే. ఏదేమైనా కూడా దేవుడు చెప్పే మార్గాలు సత్యమైనవి. దేవుని మార్గాల ప్రకారం, దేవుని ఆలోచనల ప్రకారం నడిస్తే మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఖచ్చితంగా మీరు చేసే పనులన్నీ సఫలమవుతాయి. దుష్టుల ఆలోచన చొప్పున మాత్రం నడవకూడదు. ఎవరితోనైనా మీకు పడినప్పుడు కొంతమంది స్నేహితులు రెచ్చగొట్టేవారు ఉంటారు. రెచ్చగొట్టే మాటలకి రెచ్చిపోయేటట్లుగా మీరు ఉండకూడదు. వారు చెప్పే ఆలోచన మంచిది కాదనే గ్రహింపు మీకు ఉన్నప్పుడు, మీరు ఆ ఆలోచన చొప్పున నడవకోకుండా మీరు జాగ్రత్త పడుతున్నప్పుడు మిమ్మల్ని ఎవరు పాడు చేయలేరు, మిమ్మల్ని ఎవరు నష్టపరచలేరు. దుష్టుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గమున నిలువక. సో ఇక్కడ పాపులు ఉంటారు, ఈ లొకాలిటీ మంచిది కాదన్నప్పుడు అక్కడ నుంచి మీరు అక్కడ స్పెండ్ చేయొద్దు, అక్కడ మీరు నివాసం ఉండొద్దు. పాపుల మార్గమున నిలువక. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వైన్ షాప్ దగ్గర త్రాగుడు నుంచి విడుదల పొంది కానీ త్రాగుడు మానేసిన వ్యక్తి కానీ ఒక వైన్ షాప్ దగ్గర నుంచుని ఉంటే
తను ఆకర్షితుడవుతాడు. ఆ ఆకర్షణ తన మీద కంటిన్యూస్గా దాని ఇంపాక్ట్, దాని ప్రభావం కంటిన్యూస్గా తన మీద పడుతున్నప్పుడు తను ఎప్పుడైనా సరే ఆ ఆకర్షణకి ఎక్కువగా లోబడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి పాపుల మార్గమున నిలవకూడదు. ఒకవేళ పనికి మాలిన బూతులు మాట్లాడే స్నేహితుల మధ్య ఉంటూ ఆ బూతులు వింటూ ఉండకూడదు. వారి మార్గంలోనే నువ్వు ఉండకూడదు. అలాగే పేకాట ఆడుతున్న దగ్గర నువ్వు ఉండి నేను జస్ట్ చూస్తున్నాను, నేను ఆడతలేదు అంటే కుదరదు. అక్కడ ఉండకూడదు. నువ్వు అక్కడ ఉండకూడదు. పేకాట ఆడే దగ్గర నువ్వు ఉండకూడదు. అది పాపం, అది జూదం పాపం అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఏ జూదమైనా పాపమే. అది ఆట కాదు, అది ఆట కాదు, అది సరదా కాదు. అది నీ జీవితాన్ని కానీ అనేక మంది జీవితాలను నాశనం చేస్తుంది, అనేక మంది కుటుంబాలను నాశనం చేస్తున్న అది ఆట కాదు, అది ఆట కాదు, అది జూదం, అది జూదం. అది భయంకరమైన విషయం, అది భయంకరమైన విషయం. కోడిపందాలు భయంకరమైన విషయం. సరదా అనుకోవద్దు, మీరు సరదా అనుకోవద్దు, జస్ట్ జాయ్ కోసం అనుకోవద్దు. అది జూదం, అది జూదం. సో త్రాగుడు 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 చాలా భయంకరమైన పాపం. త్రాగుబోతులు ఉండే చోట ఉండటం కానీ, లేకపోతే వైన్ షాప్లోకి వెళ్ళి త్రాగుబోతులతో కూర్చుని థమ్సప్ తాగడం కానీ, నో, ఆ పాపుల మార్గమున నిలిచి ఉండకూడదు. నువ్వు అసలు ఆ ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళతో పాలు పంపులు ఉండటం కానీ, ఆ పాపంలో నీవు వారితో పాటు ఉండటం కానీ ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. పాపుల మార్గమున నిలువక అక్కడ నువ్వు అసలు ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. ఆ ఏరియాలో ఉండకూడదు. ప్రాస్టిట్యూట్స్ మధ్యలో నువ్వు ఉండకూడదు. ప్రాస్టిట్యూట్స్తో నువ్వు సహవాసం చేయకూడదు. దుష్ట సాంగత్యం మంచి నడవడికను చెరుపును. దుష్ట సాంగత్యం మంచి నడవడికను, తప్పుడు ఆలోచన విధానాలు, తప్పుడు అలవాట్లు, తప్పుడు మాటలు మాట్లాడేవాడితో నువ్వు స్నేహం చేస్తే మంచి నడవడికను కూడా చెరుపుతుంది. అది సరసోక్తులు, బూతులు నువ్వు మాట్లాడకూడదు. సో ఈ యొక్క విధి విధానాలన్నింటిని పాటించుకోకుండా ఏముందలే అని తేలికగా తీసుకొని నీవు దేవుని మాటను నిర్లక్ష్యం చేసి నీవు వారిని ఎవరినో మార్చాలనో కొంతమంది ఎలా ఉంటారంటే, ఎవరినైనా మార్చాలి. ఒక స్నేహితుడు పనికి మాలినోడు అయిపోయాడు, పాడైపోయాడు, వాడు ప్యాకెట్ ఆడుతున్నాడు, లేకపోతే వాడు కోడి పందాలు వేస్తున్నాడు, లేకపోతే వాడు త్రాగుతున్నాడు, వాడిని మార్చాలని వాడితో పాటు త్రాగుడి దగ్గర కూడా నువ్వు వెళ్ళి, వాడితో పాటు ప్యాకెట్ దగ్గరికి నువ్వు వెళ్ళి, వాడితో పాటు కోడి పందాల దగ్గర కూడా నువ్వు వెళ్తూ ఉంటే అది మంచిది కాదని దేవుని వాక్యం చెప్తుంది. పాపుల మార్గంలో నిలువక, ఇది ఫిజికల్గా చూస్తే అండ్ రెండవది పాపుల మార్గమున ఓన్గా మనమే ఒక్కోసారి చూస్ చేసుకుంటాం. మనమే పాపుల మార్గాన్ని చూస్ చేసుకుని మనమే పాపుల మార్గానికి వాలంటరీగా మనమే ఆకర్షితులవుతారు. కొంతమంది వారికి వారే పాపుల మార్గానికి ఆకర్షితులై పాపుల మార్గంలోకి వెళ్తారు. ప్యాకాట, లేకపోతే కోడిపందాలు, లేకపోతే త్రాగుడు, లేకపోతే వ్యభిచారం, లేకపోతే మరొకటి పాపుల మార్గాన్ని వారే చూస్ చేసుకుని వారే పాపుల మార్గంలోకి వెళ్ళారు. కానీ ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో అక్కడ నిలిచి ఉండగా నీ పాపమును నువ్వు ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని దగ్గరికి వచ్చినట్లయితే దేవుడు నిన్ను బ్లెస్ చేస్తాడు, దేవుడు నీకు కాపుదలు ఇస్తాడు. అంతేగాని ఆ పాపుల మార్గంలో ఇంకా నిలిచి ఉంటానంటే మాత్రం చాలా భయంకరంగా శాపపూరితంగా జీవితం మారిపోతుంది. చాలా కష్టాలు కొని తెచ్చుకున్నట్లుగా అయిపోద్ది, శ్రమలు కొని తెచ్చుకున్నట్లు. పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండగా ఎవరైతే అపహాసకులు కూర్చుంటూ ఉంటారో వారు దేవుణ్ణి అపహాసించేవారు కానీ, మనుషులను అపహాస్యం చేసేవారు కానీ కొన్ని ప్రదేశాలు చూస్తూ ఉంటే అపహాసకులు ఆయా సెంటర్లలో కూర్చుని, బల్లల మీద కూర్చుని, చెట్ల దిమ్మల మీద కూర్చుని ఆ రోడ్డుని వెళ్ళే వాళ్ళని, ఈ రోడ్డుని వెళ్ళే వాళ్ళని ఎవరొకళ్ళని అపహాస్యం చేస్తూ ఉంటారు. వారితో పాటు కూర్చోకూడదు. స్నేహితుల సమూహంలో అపహాస్యం చేసేవారు, రాగింగ్ చేసేవారితో నువ్వు కూర్చోకూడదు. ఇతరులని ఇబ్బంది పెట్టి వికటాటహాస్యం చేసేవారిలో ఇతరులను ఇబ్బంది పెట్టి మరి భయంకరమైన ఆనందాన్ని పొందే వారితో నువ్వు కూర్చోకూడదు. అపహాసకులు కూర్చుండు చోటన కూర్చుండగా. సో టీచర్స్ని కామెంట్ చేసేవాళ్ళు, స్నేహితుల్ని కామెంట్ చేసేవాళ్ళతో నువ్వు కూర్చోకూడదు. అపహాసకులు కూర్చుండు చోటన కూర్చుండగా. యెహోవా ధర్మశాస్త్రం నందు ఇవి చేయకూడనివి ఇవి. ఏం చేయాలంటే యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించచ్చు. యెహోవా ధర్మశాస్త్రం నందు వాక్యం అంటే ఆనందం ఉండాలి, వాక్యం అంటే సంతోషం ఉండాలి. యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించచ్చు. దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. దివారాత్రం వాక్యాన్ని ఎక్కువగా చదువుతూ ఉండి, వాక్యానుసారంగా జీవిస్తూ ఉండి, ఏది తప్పో, ఏది ఒప్పో, ఏది దేవుని చిత్తమో, ఏది దేవుని చిత్తం కాదో నువ్వు తెలుసుకుని నీ జీవితాన్ని కట్టుకుంటున్నప్పుడు మీ కుటుంబాలు ఆశీర్వదింపబడతాయి, మీరు ఆశీర్వదింపబడతారు, మీ బిడ్డలు ఆశీర్వదింపబడతారు. మీ కుటుంబాల్లో సమృద్ధితో మీరు చేసే పనులన్నీ సఫలమవుతూ ఉంటాయి కదా. మీరు పట్టిందల్లా బంగారం అవుతున్నట్లుగా ఉంటుంది కదా. చూసేవాళ్ళు బిత్తరిపోతూ ఉంటారు, చూసే వాళ్ళకి అది ఆశ్చర్యంగా ఉంటుంది. మీరు ఏది పట్టుకున్నా, అది శపితమైన దాన్ని మీరు పట్టుకున్నా దేవుడు దాన్ని బ్లెస్ చేసి దాన్ని మంచిగా మార్చగలుగుతాడు. ఎందుకంటే మీరు దేవునికి నమ్మకస్తులుగా బ్రతుకుతున్నారు కాబట్టి, దేవుని చిత్తం ప్రకారం మీరు ఉంటున్నారు కాబట్టి దేవుడు దాన్ని బ్లెస్ చేస్తాడండి. దేవుడు దాన్ని దీవిస్తాడు.
కాబట్టి మీ కుటుంబాలు ఆశీర్వదింపబడాలంటే దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గము నిలువక, అపహాసకులు కూర్చుని చోటన కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రం దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. ఇప్పుడు ఎంత మీ కుటుంబంలో ఎంత భయంకరమైన పరిస్థితి, మీ భర్త మంచోడు కాకపోయినా, మీ అత్త మంచిది కాకపోయినా, మీ మామ మంచోడు కాకపోయినా, మీ యొక్క తోడి కోడలు మంచోడు కాకపోయినా, మీరు దేవుని ప్రేమను చూపించేవాళ్ళుగానే ఉండాలి కానీ తప్పుడు నిర్ణయాలు తీసుకునేవారుగా కానీ, లేకపోతే వేరింటి కాపురాలు కానీ, లేకపోతే పుట్టింటికి వెళ్ళిపోవడాలు కానీ, ఇటువంటివి కాదు కదా. ఇది కాదు దేవుని యొక్క చిత్తం, ఇది కాదు దేవుడు చెప్పే ఆలోచన, అది దుష్టులు చెప్పే ఆలోచన. మీ ఉద్యోగాల్లో మీరు చేసే పనుల్లో మీరు కపటంగా ఉండటం కాదు, మీరు యథార్థంగా ఉండటం మంచిది. కపటంగా ఉండటం కానీ, మోసపూరితంగా ఉండటం కానీ అది దుష్టుల ఆలోచన. సో పేకాడ దగ్గర ఉండటం, లేకపోతే కోడిపందాల దగ్గర ఉండటం, లేకపోతే త్రాగుబోతులతో పాటు కలిసి ఉండడం, త్రాగుబోతులతో పాటు థమ్సప్ తాగడం, లేకపోతే వ్యభిచారులు ఉండే ఆ యొక్క మార్గాల్లో ఉండటం, వ్యభిచారులు ఉండే ప్రాంతాలకు వెళ్ళటం, ఇవన్నీ కూడా మంచివి కాదు, మంచివి కాదు. దివారాత్రము యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. కాబట్టి ప్రియులారా, అలాంటి వారు నీటి కాలువల వారం నాటబడిందై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. అతడు చేసే పని అంతా కూడా దేవుడు సఫలం చేస్తాడు. అతడు చేసే పని అంతటిని దేవుడు సఫలం చేస్తాడు. అతని కుటుంబాన్ని దీవిస్తాడు, అతన్ని దీవిస్తాడు ప్రియులారా. సో పాపులు అలా గుండక గాలికి చెదరగొట్టబడతారు, గాలికి చెదరగొట్టబడతారు. సో ఆ రోజు వస్తుంది, ఏదో ఒక రోజు, ఒక ఫైన్ డే, వారి పాపం బయటపడుతుంది, వారు నాశనం అయిపోతారు. సో తీర్పు దినాన నీతిమంతులు కొనియాడబడతారు. తీర్పు దినాన దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపించిన వారు కొనియాడబడతారు. మరి వారు దేవుని దీవెన పొందుతారు, దేవుడు అనుగ్రహించే స్వాస్థ్యాన్ని పొందుకుంటారు. పాపులు అలాగుండక నాశనం అయిపోతారు. కాబట్టి ప్రియులారా, మన కుటుంబాలు ఆశీర్వదింపబడాలంటే మనం ఈ రీతిగా జీవిస్తే ఖచ్చితమైన ఆశీర్వాదాన్ని మనం చూడగలుగుతాం. అలాంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. మహాగణుడు పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకే మీకు వందనాలు. అవును, మేము ఆశీర్వదింపబడాలనేది మీ ఆలోచన. అయా, ఇదిగో మాకు జ్ఞానమును అనుగ్రహించండి, మాకు వివేకమును అనుగ్రహించండి, మాకు తెలివిని అనుగ్రహించండి. ఈ లోకపరంగా నాయన అనేక రకాలుగా మేము తప్పుడు ఆలోచన విధానాలను ఎంచుకొనక, తప్పుడు మనుషుల ఆలోచన ప్రకారం మేము నడవక, తప్పుడు మార్గాల్లో మేము నిలవక నాయన, ఇదిగో నాయన తప్పుడు ప్రదేశాల్లో మేము కూర్చుండక నా ప్రభువా, ఇదిగో మా జీవితాన్ని భద్రపరచుకోవడానికి, మీ వాక్యానుకూలంగా మేము కట్టుకోవడానికి మాకు సహాయం దయచేయండి. మా నైజం మంచిది కాదు, మా బుద్ధి మంచిది కాదు. ఇదిగో నాయన మేము పాపులంగా ఉంటూ ఉన్నాం. ఇదిగో నా తండ్రి, మీ చిత్తానికి లోబడి భయభక్తులు కలిగి జాగ్రత్త అయిన నిర్ణయాలు తీసుకోవడానికి సహాయం దయచేయండి. ఇదిగో నా ప్రభువా, ఎవరు అడిగేవారు లేరులే అని కానీ, ఎవరు చూసేవారు లేరులే అని కానీ, ఇదిగో నాయన ఎవరు నన్ను అడిగేదనే ఒక గర్వంతో కానీ ఏ ఒక్కరు కూడా నాయన తప్పుడు మార్గాలను ఎంచుకొని పాడైపోకుండా ఇదిగో మీ కృపను చూపించమని, ఈ మాటలను వారి హృదయాల్లో ఫలింపచేయమని, వారి హృదయాల్లో ఈ మాటలుండి వారికి క్షేమకరంగా మారటానికి మీరు ఈ మాటలను ఆశీర్వదింపబడి మీ కృపతో ప్రతి బిడ్డను నింపమని ప్రభువైన యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము నా తండ్రి. ఆమేన్. ప్రియులారా, దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియులారా, ఈ వర్తమానాలన్నీ జోసెఫ్ సుశీల్ అనే యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయబడుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్ని సందర్శించండి. యూట్యూబ్ ఛానల్లో జోసెఫ్ సుశీల్ అని మీరు టైప్ చేస్తే ఆ ఛానల్ వస్తుంది. మరి ఇతర వర్తమానాలను కూడా ఖచ్చితంగా వినండి. అలాగే ఈ వర్తమానాలు ప్రవచన్ టెలివిజన్లో ప్రతి ఆదివారం ఉదయం 7:30కి, సాయంత్రం 7:30కి ప్రసారం అవుతూ ఉన్నాయి. ఖచ్చితంగా వాటిని కూడా వీక్షించమని మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుడి ప్రకటన దీవించును గాక. ఆమేన్.